ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట్లాడతావా? ఆహా, నేను మాట్లాడను. నువ్వే మాట్లాడుకో అని చెప్పాను కదా. విన్నావుగా, మాట్లాడంట. అసలు ఎవరితోవే నువ్వు? ముందు దానికి ఫోన్ ఇవ్వు. నీకంటే బాగా కావాల్సిన దాన్ని, అందుకే పక్కనున్నాను. నువ్వెక్కడో ఉన్నావు. మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకు. ఫోన్ పెట్టి. ఎవరా నసా? అక్షిత. అక్షితనా? చరణ్, వద్దులు చరణ్. అరే చరణ్, చరణ్. అయ్యో, అదేంటమ్మా వెళ్ళిపోతున్నావేంటి? అంటే మీ మనవడిప్పుడు బానే ఉన్నాడు కదండి. అదేనమ్మా, పామును చూసినవాడు భయపడితే వాడిని అలా వదిలేయకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పటి వరకు వాడికి తోడుగా ఉండి ధైర్యం చెప్పావు. ఇంటికొచ్చిన దానివి ఏమీ తినకుండా ఎలా వెళ్ళిపోతావమ్మా? పర్వాలేదమ్మా. నానమ్మా, తను వెళ్తానంటుంది కదా. నువ్వు నోరు ముయ్యరా. నువ్వు రామ్మా, రా. కూర్చో. బామ్మగారు, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా అన్నం పెడతాను అంటే అన్నం వద్దు అనకూడదని మా అమ్మ చెప్పింది. అందుకే ఆకలేసి కాదు. సరేనమ్మా, ఆకలి లేకపోతే నా తృప్తి కోసం కొంచెమైనా తిను. నువ్వు చూస్తున్నావేంట్రా అలాగా? కూర్చో, నువ్వు కూడా కూర్చో. ఏంటమ్మా ఇంకా అలానే చూస్తున్నావు? మొహమాట నానమ్మా. నువ్వు ఊరుకోరా. అమ్మా, వాడి మాటలేమీ పట్టించుకోకు. ఏదో నాకు నచ్చింది చేశాను. నా తృప్తి కోసం తినమ్మా. మంచిదమ్మా, తిను. ఆహా, ముద్దపప్పు ఆవకాయ నచ్చిన వాళ్ళుంటారా? పైగా అక్కడ స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఫ్రూట్స్ ఉన్నాయి. సరే, మీరంటున్నారు కాబట్టి తింటానండి. మరి మొహమాటస్తురల్లాగా ఉన్నావు. తినమ్మా. అయితే మొదలు పెట్టనా?
అయ్యో అయ్యో మీరేంటి నించొనున్నారు? తినండమ్మా. ఆ, చరణ్ నువ్వేంటి ప్లేట్లో అన్నం పెట్టుకుని తినట్లేదు? తిను. ఏం లేదులే, నువ్వు తిను, మిగిలితే మేము తింటాంలే. నువ్వు ఊరుకోరా, తినని. నువ్వు తినమ్మా, నువ్వు తిను, తిను. నానమ్మా, నా మాట విని కుక్కర్లో మళ్ళీ రైస్ పెట్టవే. అబ్బా పెడతానులేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.